నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. టుడే స్టోరీ కోద్దాం. తాజాగా వైసీపీ ప్రకటించిన 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం ఇన్ఛార్జీలను గమనిస్తే 5 సిట్టింగ్లను పక్కన పెట్టేసింది. వీటిలో కనిగిరి, గోపాలపురం, మడకశిర, సింగనమల, నందికొట్కూరు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్లకు పూర్తిగా టికెట్ రాకుండా పోయింది. ఇక మిగిలిన వారిలో తానేటి వనితను నియోజకవర్గం మార్చగా, ఎంపీగా ఉన్న రెడ్డప్పను ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామికి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ అనే కొత్త ముఖానికి టికెట్ ఇచ్చారు. సింగనమలలో ఏకంగా టికెట్ రేసులో ఉన్న యామిని బాలను అసలు పట్టించుకోకుండా సిట్టింగ్ను సైతం పక్కన పెట్టి ఎం వీరాంజనేయులు అనే కొత్త వారిని తీసుకువచ్చింది. నందికొట్కూరులో సిద్ధార్థరెడ్డి హవా కనిపించింది. ఆయన అనుచరుడిగా ఉన్న డాక్టర్ సుధీర్కు అవకాశం ఇచ్చారు. ఈయన కూడా ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త ముఖమే. తిరువూరులో పార్టీ మారిన నల్లగట్ల స్వామిదాస్కు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాదు, కానీ పార్టీ మాత్రమే కొత్త. మడగశిరలో కొత్త ముఖం ఈరలక్కప్పకు అవకాశం ఇచ్చారు. కొవ్వూరులోనూ తరాలి వెంకట్రాముకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో అనూహ్యమైన మార్పులు వైసీపీలోనే చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ మార్పుల వెనుక వైసీపీ పక్కా వ్యూహం ఉందని తెలుస్తుంది. నందికొట్కూరులో ఆర్డర్కు టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదనే టాక్ వినిపిస్తుంది. పైగా రెడ్డి సామాజిక వర్గంలో ఆయన మైనర్ అయ్యారు. ఇక తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి వరుస విజయాలు దక్కించుకున్న ఈ దఫా ఇక్కడ ప్రజల మార్పు కోరుతున్నారు. దీంతో పాత ముఖం నల్లగొట్టకు అవకాశం ఇచ్చారు. ఆయన గెలుపుకు తథ్యమనే వాయిస్ వినిపిస్తోంది. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు పంపించారు. ఈయన కూడా గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది. మడకశిరలో ఎవరూ ఊహించని ఈరలక్కప్పకు ఛాన్స్ ఇవ్వడం మాత్రం ప్రయోగమేనని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ మార్పులకే వైసీపీ శ్రీకారం చుట్టడంతో కొత్త మార్పు కనిపిస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.